హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రామీణ సేవక్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివ్ రోల్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఎగ్జిక్యూటివ్ రోల్స్ అనేవి రిలీజ్ చేశారండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ 9/10/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది 29/10/2025 వరకు అయితే ఉంది. మొత్తం మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేవి 348 అయితే ఉన్నాయండి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ ఇచ్చారు. సో మన ఆంధ్రప్రదేశ్కి మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మిగతా అన్ని సర్కిల్స్లో, అన్ని స్టేట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు. సో తెలంగాణలో అయితే 9, ఆంధ్రప్రదేశ్లో అయితే 8 ఉన్నాయండి. మీ యొక్క నీడ్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ రోల్కి సంబంధించి ఏం వర్క్ చేయాలి అంటే కనుక కస్టమర్స్ ఎక్విజిషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వాళ్ళతో కమ్యూనికేషన్ ఎట్లా అవ్వాలి, వాళ్ళ సర్వీసెస్ క్వైరీస్ ఎట్లాగా క్లారిఫై చేయాలి, అలాగే హయ్యర్ అథారిటీస్ ఇచ్చిన వర్క్స్ చేయటము, ఇవన్నీ మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో నేర్పిస్తారండి. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మీకు 1/8/2025 డేట్కి 20 నుంచి 35 ఇయర్స్ అయితే ఉండాలండి. అలాగే మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. రెగ్యులర్ అయినా, డిస్టెన్స్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా పర్లేదు. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ద అప్లికెంట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ విజిలెన్స్ డిసిప్లినరీ పెండింగ్, అంటే మీ మీద ఎటువంటి పెండింగ్ అట్లాంటి కేసెస్, డిసిప్లినరీ యాక్షన్స్, పనిష్మెంట్స్ ఏమీ లేకుండా ఉండాలని ఇచ్చారు క్లియర్గా. అలాగే మీకు పేమెంట్ అనేది 30,000 పర్ మంత్ ప్లస్ అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సెలెక్షన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా మెరిట్ బట్టి ఉంటుందండి. గ్రాడ్యుయేషన్లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువ అప్లికేషన్స్ అనేవి వచ్చాయి, ఎక్కువ మంది అప్లై చేశారు అంటే కనుక అప్పుడు మాత్రమే ఆన్లైన్ టెస్ట్ పెడతారు. సో టెస్ట్ అయితే ఇక్కడ ఏమీ ఉండదు. డైరెక్ట్ మెరిట్ బట్టి మీకైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి. అప్లికేషన్ ఫీ అనేది మనకి 750 రూపీస్ అయితే ఉంటుందండి అన్ని కేటగిరీ వాళ్ళకి. అలాగే మీకు ఇక్కడ వన్స్ మీరు ఈ వేకెన్సీకి కనుక, ఈ పోస్ట్కి కనుక మీరు సెలెక్ట్ అయితే లీవ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చారండి. సో చిత్తూరు డిస్టిక్లో కనుక మీరు చూస్తే ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే తిరుపతిలో ఒక వేకెన్సీ, ఏలూరు ఒక వేకెన్సీ, గూడూరు ఒక వేకెన్సీ, నరసరావుపేట ఒక వేకెన్సీ, నెల్లూరులో ఒక పోస్ట్ ఉంది, ఒంగోలులో ఒక పోస్టు, విశాఖపట్నంలో ఒక పోస్టు. ఇట్లాగా వాళ్ళ యొక్క స్టేట్స్ సర్కిల్ బట్టి పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా చూసుకొని మీరైతే అప్లై చేయండి, ఏ డిస్టిక్లో అప్లై చేయాలనుకుంటున్నారో. సో ఇదేనండి ఈరోజు వీడియో. చాలా మంచి ఆపర్చునిటీ, గ్రాడ్యుయేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే మీరేం టెన్షన్ అవ్వద్దండి, చాలా చిన్న రోల్సే ఉంటాయి. క్లయింట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ సర్వీసెస్ని ఎట్లా సేల్ చేయాలి, హయ్యర్ అథారిటీస్ చెప్పిన వర్క్స్ చేయటం, ఇలాగే ఉంటాయి. వీటన్నిటిని కూడా మీకు ట్రైనింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో మీకేం భయం అవసరం లేదు, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.